హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను గైస్. ఏం చేస్తానని మార్నింగ్ లేచిన కాడ నుంచి ఏమిటి అన్నది ఈరోజు ఈ వీడియోలో చూస్తారు. ఓకేనా? ఉదయాన్నే నేను హాట్ వాటర్ తాగుతున్నాను అలా కూర్చుని. అయితే అలా మెట్ల మీద కూర్చుని హాట్ వాటర్ తాగుతున్నాను. ఏంటంటే ఈ మధ్యనే అలవాటు చేసుకున్నాను గైస్, హెల్తీగా ఉండాలని. ఓకేనా? ఇప్పుడు మా అమ్మాయిని ఆ రోజు లెగమని తొందరగా కొంచెం పూజ చేసుకోమ్మా, ఈరోజు నేర్చుకో అని చెప్పేసి మా అమ్మాయికి చెప్పాను అనమాట. ఎందుకంటే ఉదయాన్నే రోజు మా వారే పూజ చేసుకుంటారు. కాకపోతే ఆ రోజు ముందు రోజు ఓట్ల గురించని వ్యాను ఓట్ల గురించి తిరిగింది గైస్. ఓట్లు ఎలక్షన్ కదా, అందుకని చెప్పేసి 2 days మన క్యాబు పోలీసులు రమ్మని క్యాన్వాసింగ్ తిరిగింది గైస్. అలాగా మైకులు గట్ట పెట్టుకొని, అందుకని ఉదయం 4:30 అయిందనమాట వచ్చేటప్పటికి. తను పడుకున్నారని చెప్పేసి ఈరోజు డాడీ ఇప్పుడే కదమ్మా పడుకున్నారు, నువ్వు పూజ చేసుకో, నేర్చుకున్నట్టు ఉంటుంది, రోజు దండం పెట్టుకుంటాం కదా, తల్లిని వదిలేసినట్టు ఉండదు అని చెప్పేసి నేను అమ్మ దండం పెట్టుకో, నేను అంతలోకి టిఫిన్ రెడీ చేస్తాను అని చెప్పాను అనమాట. సరేనమ్మా అని స్నానం చేసి దండం పెట్టుకుంటుంది. మా అమ్మాయి ఎలా క్యూట్గా దండం పెట్టుకుంటుందో చూడండి. కొత్తగా దండం పెట్టుకుంటుంది కానీ అన్నీ రావు, అందుకని కొన్ని చెప్తూ అలాగే చేస్తున్నాను అనమాట. ఉదయాన్నే తను దండం పెట్టుకుంటుంటే నేనేమో టిఫిన్ ప్రిపేర్ చేశాను అంతే. ఎలా చేశానో రాగి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను గైస్ ఈ మధ్యన. అది చాలా బాగుంటుంది కూడా, హెల్త్కి మంచిదంట కదా, అందుకని చెప్పేసి ఈ మధ్యన నేను కూడా అన్నీ హెల్తీగా చేసుకుందాం కదా అని నేను అసలే టిఫిన్ ఉదయాన్నే స్కిప్ చేసేసేదాన్ని గైస్. టిఫిన్ అసలు తినేదాన్ని కాదు, కానీ బాగా వెయిట్ గెయిన్ అయిపోయాను. అందుకని చెప్పేసి కొంచెం డైట్ చేద్దాం కదా అని అలాగా నేను ఫాలో అవుతున్న డైట్ మీకు చూపిస్తున్నాను. ఏంటంటే అక్కడ దేవుడి దగ్గర కూర్చొని కొంతసేపు దండం పెట్టుకుంటున్నాను. మా అమ్మాయి దండం పెట్టుకుంది కదా, అవన్నీ ఎలా పెట్టిందో మీకు చూపిస్తున్నాను అనమాట. పర్ఫెక్ట్గా అన్నీ ఎక్కడ ఎలా పెట్టాలో, వాళ్ళ డాడీ ఎలా పెడతారో, నేను ఎలా పెడతానో అవన్నీ తను బాగానే పెట్టింది అన్నీ చెప్తేనే. హారతి ఇచ్చేటప్పుడే కొంచెం టెన్షన్ పడింది అనమాట. ఏంటంటే హారతి ఇచ్చేటప్పుడు హారతి బిళ్ళ వెలిగించడం కాలిపోతుందనమాట తనకి, అందుకని భయపడ్డది. ఇప్పుడు రాగి ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలి? హాయ్ అండి, నేను రాగి ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. పక్క మినప్పప్పు నానబెట్టాను. ఒక 5 గ్లాసులకి 2 గ్లాసులు బియ్యము, 3 గ్లాసులు రాగులు నానబెట్టాను గైస్. ఇవి రాత్రి నానబెట్టుకుంటే ఉదయం రుబ్బుకోవచ్చు, ఉదయాన్నే నానబెట్టుకుంటే ఈవినింగ్ రుబ్బుకోవచ్చు అనమాట. అలాగ నానబెడుతున్నాను. ఇది పొట్టుపప్పు కాబట్టి విడిగా నానబెట్టి ఇది కడిగి అవి 2 కలిపి మిక్సీ వేస్తాను అంతే గైస్. తర్వాత ఇడ్లీ వేసుకోవడమే, అంతే నార్మల్ ఇడ్లీలాగే, కాకపోతే కలిపి రుబ్బేయాలన్నమాట అంతే. ఓకేనా? బాయ్. చూసారు కదా ఎలా నానబెట్టాలో. అది ముందు రోజు టిఫిన్ అయిపోయిన తర్వాత నానబెట్టాను. ఆ సాయంత్రం రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఉదయాన్నే తీసి ఇడ్లీ వేస్తున్నాను గైస్. చాలా మెత్తగా వచ్చినాయి, ఇంకా గ్రైండర్లో వేస్తే ఇంకా మెత్తగా వచ్చేవి. నేను మిక్సీలో వేస్తేనే చాలా మెత్తగా స్మూత్గా వచ్చినాయి గైస్. బాగుంటుంది కూడా ఈ రాగి ఇడ్లీ, తినే కొలది తినాలనిపిస్తుంది, మెత్తగా ఉంటున్నాయి స్మూత్గా. అందుకని చెప్పేసి ఆ రోజు ఉదయాన్నే మా అమ్మాయి అటుపక్క దండం పెట్టుకుంటుంటే నేను ఇటుపక్క ఇడ్లీ వేస్తున్నాను అనమాట. ఇడ్లీ వేసేసి పక్కన పొయ్యి మీద గిన్నె ఉంది కదా, అందులో కొన్ని వాటర్ వేసి దాని కింద ప్లేట్ పెట్టి, ఇడ్లీ పాత్ర ఇంకా తీసుకోలేదు కదా, స్టీల్ది ఉంది కానీ పోయింది, అందుకని చెప్పేసి ఇంకా రైస్ కుక్కర్ దాంట్లోనే ఎప్పుడు పెట్టేస్తూ ఉంటాను నేను ఇడ్లీ. అలాగా వేస్తున్నాను అనమాట.
రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ అన్నీ కూడా ట్రై చేస్తాను నేను కూడా. సజ్జ ఇడ్లీ కూడా మంచిదంట, అందుకని చేద్దాం అనుకుంటున్నాను. అలాగా ప్లేట్ వేసి పెట్టేసిన తర్వాత ఒక మూత గాలి వెళ్ళంది పెట్టేసేసి, తర్వాత నేను అక్కడ పక్కన వేడి నీళ్ళు పెట్టాను గైస్. వేడి నీళ్ళు రోజు ఉదయాన్నే 2 లీటర్లన్నా వేడి నీళ్ళు కాసుకుని హాట్ దాంట్లోని ఉంది వాటర్ బాటిల్, అందులో పోసుకొని కొన్ని వండించుకొని కొన్ని నిమ్మకాయ వేసుకొని గ్లాస్లో పోసుకొని తాగుతున్నాను. ఇప్పుడు కొబ్బరికాయ ముక్కలు కోసేసి ఉంచాను గైస్ చట్నీకి. అందులో మిక్సీ గిన్నెలో వేసేసేసి పచ్చిమిరకాయలు వేసేసి చట్నీ ప్రిపేర్ చేసేస్తానమాట. అదిగోండి హాట్ వాటర్ అందులో పోసేస్తున్నాను బాటిల్లోని. పోసేసిన తర్వాత కొన్ని వాటర్ గ్లాసులో తీసుకుని నిమ్మకాయ పిండుకొని తాగుతున్నాను గైస్ ఉదయాన్నే. కనీసం 2 లీటర్లైనా తాగాలి ఉదయాన్నే లెగ్గానే. ఒక్క లీటర్ అయినా హాట్ వాటర్ తాగితే మంచిగా హెల్త్ బాగుంటుందంట, అందుకని తాగుతున్నాను అనమాట నేను కూడా. ఎప్పుడు హాట్ వాటరే తాగుతాను గైస్, ఎందుకంటే నాకు కూల్ వాటర్ పడవు. ఎప్పుడు నేను హాట్ వాటరే తాగుతాను. కాకపోతే రోజు ఉదయాన్నే తాగుదామని తాగుతున్నాను అనమాట. అలాగా టిఫిన్ చేసేసి నిమ్మకాయ పిండుకొని తాగుతున్నాను చూడండి గైస్. చాలా బాగుంటుంది, హెల్త్ కూడా, వెయిట్ లాస్ కూడా అవుతాము. అందుకని చెప్పేసి నేను ఇంకా అన్నీ పొద్దున్నే హాట్ వాటర్ తాగేసిన తర్వాత ఏమో ఆనపకాయ జ్యూసు అలాంటివన్నీ తాగుతున్నాను గైస్. అయిపోయిన తర్వాత అక్కడ అలా తాగుతూ చట్నీకి అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ చేస్తున్నాను అనమాట. మా అమ్మాయి దండం పెట్టేసుకొని కూర్చొని టిఫిన్ పెట్టమంటుంటే టిఫిన్ పెడుతున్నాను, చూపిస్తాను మీకు అది కూడా. మీరేం చేస్తున్నారు గైస్, ఎలాగా తింటున్నారు? మంచి హెల్తీ ఫుడ్స్ తినండి, ఓకేనా. నేను అస్సలు పొద్దున్నే టిఫిన్ అయితే తినేదాన్నే కాదు గైస్. నాకు అసలు రైస్ అన్నా కూడా నాకు ఇష్టం ఉండదు. తక్కువగా రైస్ ఐటమ్స్ నేను తింటాను. కాకపోతే ఎందుకు వెయిట్ గెయిన్ అయిపోయానంటే తెలుసా గైస్, ఎందుకంటే అప్పుడు వ్యాక్సిన్ ఇంజక్షన్ చేయించుకున్నాం కదా, వాటి కోసం అలాగా 3వది చేయించుకుంటలోకి నాకు ఇలాగ ఒళ్ళు వచ్చేసింది గైస్. లేకపోతే చాలా సన్నంగా ఉండేదాన్ని. అందుకని చెప్పేసి వెయిట్ లాస్ అవుదామని చెప్పేసి నేను అన్నీ చేసుకుంటున్నాను అన్నమాట. లేకపోతే చాలా వెయిట్ తక్కువ ఉండేదాన్ని, ఓకేనా గైస్. ఇప్పుడు ఉడికిపోయినాయి, చట్నీ కూడా మిక్సీ వేసేసాను. ఇప్పుడు మా అమ్మాయికి పెడుతున్నాను అనమాట. చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో, చాలా నార్మల్ ఇడ్లీ కన్నా కూడా ఇదే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, నాకు చెప్పండి గైస్ ట్రై చేస్తే కనుక, ఓకేనా. ఇప్పుడు చట్నీ వేసేసి మా అమ్మాయికి ఇచ్చేస్తున్నాను. మా అమ్మాయి తింటుంది, తర్వాత నేను తింటాను అనమాట. ఆయన్ని తినమంటే ఇంకా లేగలేదనమాట. అప్పుడే వచ్చారని చెప్పాను కదా, అందుకని చెప్పేసి పడుకున్నారు. మేమిద్దరం టిఫిన్ తినేసేసి తర్వాత ఆయన లేచిన తర్వాత పెడదామని చెప్పేసి మేమిద్దరం చేసేస్తున్నాం గైస్. ఏమన్నా ఉంటే చెప్పండి మీరు కూడా, ఓకేనా. అంతే గైస్, చూడండి మా అమ్మాయి టిఫిన్ చేసేస్తుంది దండం పెట్టేసుకొని. తర్వాత నేను పెట్టుకుంటున్నాను అనమాట ఇడ్లీ. తినేసిన తర్వాత అంతే గైస్, వంట ప్రిపేర్ చేయాలి. వంట తర్వాతది వీడియో షూట్ చేయలేదన్నమాట. అందుకని చెప్పేసి ఆ చట్నీ వేసుకొని నేను కూడా తినేసేసి ఇడ్లీ, అంతే గైస్. ఇప్పటికీ వీడియో అంతా అయిపోయింది, నేను తింటాను. మీరు కూడా ఏం టిఫిన్ చేశారు నాకు చెప్పండి, ఓకేనా గైస్. మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి. రాగి ఇడ్లీ
చాలా చాలా బాగుంటుంది. ఏంటంటే రాగి పిండితో కాకుండా రాగులు మనం తెచ్చుకుని సోళ్ళు అన్నా రాగులన్నా ఒకటే. ఓకేనా, బాయ్ గైస్, ప్రిపేర్ చేసుకో.